రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండి లాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నారు. ఇక కొత్త ఎద్దును బాగా దండిగా మేత వేసి కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ముసలి ఎద్దుకు ఈ ఎండుగడ్డి వేయడం కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, నీకు పనిచేసే వయసు అయిపోయింది, శక్తి లేదు, ఇక నీవు నాకు దండగా, నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు. అలా ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఇక ముసలి ఎద్దు తన జాలిగాథ అంతా వినిపించింది. గోపన్నకు చటుక్కున ఒక ఉపాయం వచ్చింది. ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళాడు. ఈ ఎద్దు నీదే కదూ అని అడిగాడు. అవును అన్నాడు వెంకయ్య. ఇక గోపన్న, దీన్ని నాకు అమ్ముతావా, నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు. వెంకయ్య ఆశ్చర్యపోతూ చూస్తూనే ఉన్నాడు. అందుకు గోపన్న ఇలా అన్నాడు, నీకు తెలియదా, ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజూ దానికి నమస్కరించి మేత వేసి వెళితే బోలెడు ధనం వస్తుంది అని చెప్పాడు. వెంకయ్య ఆశ్చర్యపోతూ ఇక తన ఎద్దును ఇచ్చేది లేదని తన ముసలి ఎద్దును తీసేసుకుని నాటి నుంచి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.